గురువు నంబాల మరణానికి ప్రతీకారంగా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడా? ఎస్, ముళ్ళుతోనే తీయాలన్న పథకాన్ని హిడ్మా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడా అని అంటే కనుక ఎస్, ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది సర్వత్రా. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి ఒక ఐఈడి బ్లాస్ట్, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో జరిగినటువంటి ఒక మందు పాత్ర పేలుడు, ఇది ఖచ్చితంగా హిడ్మా డైరెక్షన్లోనే జరిగింది. సో ఈ క్రమంలో అక్కడ కూంబింగ్ చేపడుతున్నటువంటి, పెట్రోలింగ్ చేపడుతున్నాడు. ఎందుకంటే భారత్ బంద్ 10ని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఈ క్రమంలో అక్కడ స్థానిక పోలీసు బృందం కూంబింగ్ చేపడుతోంది. సో ఈ క్రమంలో 4-5 పోలీసు బృందాలు, స్థానిక పోలీసు బృందాలు వెళ్ళడం, సో ఈ క్రమంలో అక్కడ ఏఎస్పీ మరణం మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది ఖచ్చితంగా హిడ్మా వేసుకున్నటువంటి ప్లానే. ఎందుకంటే ఎక్కడైతే ఒడిశాలో టన్నున్నర ఐఈడి మందుగుండు సామాగ్రి దోచుకెళ్లారో ఆ మందుగుండు సామాగ్రితోటి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవులంతా కూడా ఇప్పుడు మందు పాత్రలు హిడ్మా దళ సభ్యులు కూడా అమర్చి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో అడుగడుగున ఇప్పుడు మందు పాత్రలు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఇక నుంచి పోలీసుల మరణాలు అనేవి చవిచూడడం ఖాయం అంటూ కూడా ఇటు మావోయిస్ట్ వర్గాల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాటగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఎస్, ముళ్ళుతోని తీయాలన్న పథకాన్ని మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడా? పోలీసుల నుంచి దోచుకున్న మందుగుండు సామగ్రితోనే వారిని లేపేయాలని డిసైడ్ అయ్యాడా? అవును, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడి పేలుడు సంభవించి కూంబింగ్లో ఉన్న పలువురు పోలీస్ సిబ్బంది గాయపడగా ఒక ఏఎస్పీ సైతం మృతి చెందడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం నక్సలైట్లు అమర్చిన ఐఈడి పేలుడులో ఒక సీనియర్ పోలీస్ అధికారి మరికొందరు గాయపడ్డారు. కొంటా డివిజన్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆకాష్ రావు కొంటా ఎర్రబొడ్డ రోడ్లోని దొండ్ర సమీపంలో జరిగిన ప్రెషర్ ఐఈడి పేలుడులో తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. సిపిఐ మావోయిస్ట్ ఇచ్చిన భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో నక్సలైట్ల కార్యకలాపాలను నివారించడానికి సదరు పోలీసు బృందం పెట్రోలింగ్ విధుల్లో ఉండగా ఉన్నపలంగా మామూలు అమర్చిన మందు పాత్ర ఒక్కసారిగా పేలింది. ప్రస్తుతం గాయపడ్డ వారందరూ కొంట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో అదనపు ఎస్పీ ఆకాష్ రావు పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అదనపు ఎస్పీ ఆకాష్ రావును వేరే ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకుండా పోయింది. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోయినన్న విషయం అయితే కొద్దిసేపటి క్రితమే తెలిసింది. అయితే తాజాగా జరిగిన ఈ మందు పాత్ర పేలుడు వెనుక హిడ్మానే ఉన్నట్లుగా సమాచారం సాగుతోంది. గురువు నంబాల మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో కర్రిగుట్టల వేదికగా నెల రోజులుగా జరుగుతున్న ఈ పోరులో నక్సల్స్ వద్ద ఆయుధాలు కానీ, మందుగుండు సామాగ్రి కానీ నిల్వలు దాదాపు అడిగంటిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత నెల ఒడిశా వేదికగా మాడ్వి హిడ్మా ప్లాన్ ప్రకారం పోలీసుల నుంచి అంటే పెద్ద ఎత్తున అంటే సుమారు టన్నున్నర ఐఈడి సామాగ్రితో ఉన్న కంటైనర్ దోచుకున్నారని, ఆ మందుగుండు సామాగ్రితో మళ్లీ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మందు పాత్రలు అమర్చి ఉంటారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే నక్సల్స్ తమ నుంచి ఎత్తుకెళ్లిన గన్ పౌడర్ కోసం ఇటు ఒడిశా అటు ఛత్తీస్గఢ్ పోలీసులు ఇప్పుడు ఉవ్వెత్తున అంటే ముమ్మరంగా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈరోజు జరిగిన మందు పాత్ర కేవలం ఆరంభం మాత్రమే. ఇకపై ఆసలాట ఉండబోతుందన్న సంకేతాలు మాడ్వి హిడ్మా పంపినట్లుగా అర్థమవుతుందంటున్నారు పలువురు అనలిస్టులు. ఒడిశాలోని నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సుందర్గఢ్ జిల్లాలో మంగళవారం అంటే గత నెల విషయానికి చూసుకుంటే కనుక ఆ రోజు మంగళవారం 30 నుంచి 40 మంది నక్సల్స్ బృందం సుమారుగా 1.5 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కును అయితే దోచుకుంది. ఈ ఘటన ఒడిశా మరియు జార్ఖండ్ పోలీసు దళాలకు మావోయిస్టుల హెచ్చరిక జారీ చేసినట్లయింది. దీంతో ఒడిశాలో మరోసారి నక్సల్స్ ఉనికి, భద్రతపై ప్రశ్నలు తలెత్తించాయి. సుందర్గఢ్ జిల్లా భర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధి ఇట్మా గ్రామంలో గొడౌన్ నుంచి ఆ రోజు బుధవారం జార్ఖండ్ బార్డర్లోని బ్యాంగ్ ఐరన్ క్వారీకి గన్ పౌడర్ను వ్యాన్లో తీసుకువెళ్లారు. అక్కడికి 4 మావోయిస్టులు వెళ్లి వ్యాన్లోకి దించిన బ్యాగులను రీలోడ్ చేయించి డ్రైవర్ను బెదిరించి వ్యాన్తో సమీప అడవుల్లోకి ఎత్తుకెళ్లిపోయారు. అక్కడ సుమారుగా 40 మంది మావోయిస్టులు వ్యాన్లో ఉన్నట్లుగా 25 కిలోల అంటే సుమారుగా 200 గన్ పౌడర్ ప్యాకెట్లను తీసుకెళ్లినట్లుగా మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అక్కడ 4 టన్నుల పేలుడు పదార్థాలను దోపిడీ చేశారు. గోదాం ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్కి సమాచారం ఇవ్వడంతో బర్గావ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో గాలింపు చర్యల్లో ట్రక్కు దొరికినప్పటికీ అందులో పేలుడు పదార్థాలు మాత్రం లేవు. హిందీ మాట్లాడే మావోయిస్టులు తనపై జాలితో విడిచిపెట్టారని ఒకవైపు డ్రైవర్ సైతం చెప్పుకొచ్చాడు. ఘటన అనంతరం స్థానిక పోలీసులు మరియు సిఆర్పిఎఫ్ సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ కూంబింగ్ ఆపరేషన్
ప్రారంభించింది. అయితే పర్వత ప్రాంతం మరియు అడవులలో రాత్రి సమయాల్లో సంచార భద్రతా సమస్యల నేపథ్యంలో ఆపరేషన్ని తాత్కాలికంగా నిలిపివేసిన సందర్భం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మావోయిస్టు సంబంధానికి ప్రత్యక్ష ఆధారాలు లేవని, కానీ దర్యాప్తులు అన్ని కోణాలు పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు అయితే చెబుతున్నారు. ఎంత మేర మావోయిస్టులు ఐఈడీలను దొంగిలించారన్న దానిపై ఖచ్చితమైన పరిమాణం త్వరలో వెల్లడిస్తామని కూడా వెల్లడించారు. మరొకవైపు ఈ దొంగతనం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. అధికారులు నిఘాను పెంచి దోచిన విస్ఫోటకాలను వెతికే పనిలో పడ్డారు. పేలుడు సామగ్రి దోచుకున్నది జార్ఖండ్లోని మావోయిస్టులేనన్న అనుమానంతో కూంబింగ్ అయితే ఒకవైపు ముమ్మరంగా సాగుతోంది. దోపిడీ అయిన పేలుడు సామగ్రి ఆచూకీ కోసం ఇటు ఒడిషా అటు జార్ఖండ్ సరిహద్దులోని సొరండో అడవిలో 2 రాష్ట్రాల భద్రతా బలగాలు ఇప్పటికీ కూడా జల్లెడ పడుతూనే ఉన్నాయి. మైనింగ్ ప్రాంతానికి అటవీ ప్రాంతంలో భద్రత లేకుండా లారీలో టన్నున్నర పేలుడు సామగ్రి ఎలా తరలించారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నంబాల ఎన్కౌంటర్ తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు చోరీ చేసిన ఐఈడీతో భారీ విస్ఫోటనానికి ప్లాన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే నిన్న ఒడిశాలో కోరాపుట్ జిల్లా బైపర్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన పెట్టగూడ అటవీ ప్రాంతంలో కుంజుమ్ హిడ్మాను అంటే యాక్చువల్గా ఇది వారం క్రితం జరిగినటువంటి ఓ సందర్భం. ఇది ఈ విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది తొలి వెలుగు. దట్టమైన పెట్టగూడ అటవీ ప్రాంతంలో కుంజుమ్ హిడ్మాను భద్రతా దళాలు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. హిడ్మా అరెస్టు సందర్భంలో ఒక AK-47 రైఫిల్తో సహా పెద్ద మొత్తంలో మావోయిస్టుల సామగ్రి అలాగే ఇతర కీలకమైన వస్తువులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే చాలా కాలంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యాన మావోయిస్టుల వద్ద ఉన్న ఆయుధాలు కూడా పూర్తి స్థాయిలో అడిగంటిన పరిస్థితి కనిపిస్తోంది. పేలుడు పదార్థాలు, జిల్టన్ స్టిక్స్, బాంబులకు సంబంధించిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ మొత్తం కూడా మావోయిస్టుల వద్ద అడిగంటినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒడిషా నుంచి పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలను ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి రవాణా చేస్తున్న సమయంలోనే మావోయిస్టు కీలక నేత హిడ్మాను ఒడిషా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేత హిడ్మాన్ అని ప్రచారం సాగినప్పటికీ కూడా అతను ఒక డూప్లికేట్ కుంజుమ్ హిడ్మా, ఇతను మాడ్వి హిడ్మా అయితే అసలు హిడ్మా, అతను కుంజుమ్ హిడ్మాని పోలీసులకు పరిచయం చేసి ఆ హిడ్మా అరెస్ట్ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టన్నున్నర పేలుడు సామగ్రిని చాకచక్యంగా ఎత్తుకెళ్ళిపోయాడు మాడ్వి హిడ్మా అని ప్రచారం అయితే ఇప్పుడు జోరు అందుకుంటోంది. అయితే ఈ కుంజుమ్ హిడ్మాను కావాలని మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఆదేశించినట్లుగా ప్రచారం కూడా సాగుతోంది. కుంజుమ్ రైల్వే స్టేషన్లో పట్టుబడేలా చేసి రాత్రికి రాత్రే భారీ ఐఈడీ కంటైనర్ను హిడ్మా బృందం దోచుకెళ్లినట్లుగా తెలుస్తోంది. నంబాలను గురువుగా భావించే హిడ్మా పోలీసులపై భారీ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ వేసినట్లుగా పోలీసులు ఆయా వర్గాలకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాపై ఫోకస్ పెట్టిన పోలీసులకు ఐఈడీ ట్రక్కును మావోయిస్టులు ఎత్తుకెళ్లడం పెద్ద తలనొప్పిగా మారినటువంటి అంశంగా కనిపిస్తోంది. ఐఈడీలతో ఎలాంటి దాడులకు హిడ్మా తెగబడబోతున్నాడని ఆ ఒక్క టెన్షన్ అయితే ఇప్పుడు భద్రతా దళాల్లో ఉన్నటువంటి అంశం. అయితే ఈ రోజు జరిగినటువంటి ఒక ఐఈడీ పేలుడు ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇకపై ఇక ఆట మొదలవుతోంది, అడవిలో వేట మొదలవుతుంది. హిడ్మాతో పాటు హిడ్మా దళ సభ్యులు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఉందో ఇంద్రావతి నదిని ఆనుకుని ఉన్నటువంటి ఈ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఆ నేషనల్ పార్కులో వాళ్ళు ఆల్రెడీ నక్కి ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే సెర్చ్ ఆపరేషన్ పేరిట ఈ కోబ్రా కానీ డిఆర్జీ కానీ STF బలగాలు ఏదైతే చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయో వాళ్ళందరినీ కూడా చంపేస్తామని ఒక హెచ్చరిక అయితే ఈరోజు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఇంకా ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో. ఒడిశా వేదికగా టన్నున్నర ఐఈడీ పేలుడు సామాగ్రి ఏదైతే ఎత్తుకెళ్ళిపోయారో ఆ సామాగ్రిని నిజంగా వాళ్ళు దోచుకుని ఉంటే కనుక అది నిజంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యం నిండా, ఎందుకంటే వారిని సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి పోలీసులను మట్టుపెట్టేలాగా ఖచ్చితంగా హిడ్మా తన ప్లాన్ అయితే ఒక ప్రణాళిక అయితే రచించుకున్నాడు. ఆ మేరకు అయితే దళ సభ్యులకి ఒక ఇంప్లిమెంటేషన్ కూడా ఒక ఆర్డర్స్ కూడా పాస్ చేశాడు. ఆ క్రమంలో ఇప్పుడు అడవిలో మొత్తం అంతా కూడా మందు పాత్రలు అమర్చేశాడు హిడ్మా అనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.